మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుడిగాలి పర్యటన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లాలో సుమారు 700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్కు రానున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలోని బర్దీపూర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సుమారు 700 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ 50,000 మంది యొక్క సభా ప్రాంగణానికి రానున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. రోజుకొక జిల్లాను చుట్టూ ముడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి బర్దూపూర్ గ్రామ శివారులో ఈ యొక్క సభ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ డిస్ప్లేలో ఎస్సీ బాలురు, అదేవిధంగా బాలికకు సంబంధించిన హాస్టళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇందల్వాయిలో సిబ్బందికి సంబంధించి నివాస గృహాలు, అదేవిధంగా అదనపు సౌకర్యాల నిర్మాణానికి కూడా 2 పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి దాదాపు 3 స్కూళ్ళు ఇక్కడ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం, అదేవిధంగా బోధన్ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో దీనికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నిర్మించడానికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి పాఠశాలకు ఆ యొక్క నిధులు కేటాయించారు. తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణానికి కూడా దీనికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. యూనివర్సిటీకి సంబంధించి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా యూనివర్సిటీలోని డిస్ప్లేలో సైన్స్ ల్యాబ్ను ప్రారంభోత్సవం చేయనున్నారు. మహిళలకు సంబంధించి బ్యాంకు లింకేజ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అయితే ఇక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాలలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వ్యవసాయ కళాశాలకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే ఓవరాల్ చూస్తున్నట్లయితే ఇటు నిజామాబాద్ జిల్లాకు 700 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారు. ఈ యొక్క సభకు సంబంధించి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అదేవిధంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఈ విధంగా అందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రానున్నారు. అయితే పూర్తిగా అఫీషియల్ ప్రోగ్రాం కావడంతో ఇప్పటికే ఈ సభా ప్రాంగణానికి వచ్చి జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా సిపి యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తము పోలీసుల ఆధీనంలోకి సభా ప్రాంగణం అంతా వెళ్ళని చెప్పవచ్చు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదేవిధంగా ఇటు మెదక్ జిల్లాల నుంచి కూడా పోలీసులను డిప్లాయ్ చేశాడు. ప్రస్తుతం అయితే మొత్తం కూడా ఇటు పోలీస్ కబంధాస్తాల్లో ఇక సభా ప్రాంగణం ఉందని చెప్పవచ్చు. స్వర్గీయ డిఎస్ శ్రీనివాస్ యొక్క సమాధి వద్ద నివాళులు అర్పిస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అనంతరము ఈ యొక్క సభా ప్రాంగణానికి వచ్చేసి శిలాఫలకాలను ఒకటే శంకుస్థాపనలో ప్రారంభోత్సవం చేసిన అనంతరము సాయంత్రము 3:30 నుంచి 4 గంటల లోపల యొక్క సభలో బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఆశాంతం కూడా ఇటు ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మరికొద్ది గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి రాని నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన అధికార యంత్రాంగము మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా ఈ యొక్క సభ ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉన్నాయి. ఓటు స్టూడియో.